నాయన మీరు ఎంతగానో కృప చూపిస్తున్నారు. స్తోత్రాలు నాయన. మరి నడిపిస్తున్న నాయన మీరే కిజియా గారిని బట్టి స్తోత్రాలు ప్రభా. నాయన సహకరిస్తున్న నాయన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పరిచర్యలో తండ్రి నాయన ఎంతమంది పాల్గొంటున్నారో వారందరికీ నాయన మీరు నాయన అన్ని విషయాల్లో తోడండి, సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి నాయన. ఇంకను ఈ పరిచర్య నాయన కొనసాగటానికి కూడా నాయన మీ కృప అనుగ్రహించండి, సహాయం చేయండి. పాట పాడే బిడ్డకు నాయన మీ స్వరాన్ని ఇచ్చి తండ్రి చక్కగా నిన్ను మహింపరచడానికి సహాయం చేయండి. వాక్యం చెప్పే నీ బిడ్డను కూడా మీ ఆత్మతో నింపి మాకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించండి ప్రభా, సహాయం చేయండి నాయన. విధంగా తండ్రి ఈ యొక్క కూడిక నాయన మరి మీరు జరిగిస్తున్న నాయన మీ ప్రేమ అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు నాయన సహోదరి నాయన నడిపిస్తున్న సహోదరిని బట్టి కూడా మీకే స్థుతులు చెల్లిస్తూ దీని నలపరాలని నాకు ఇచ్చిన నాయన సమయాన్ని బట్టి కూడా మరోసారి మీకే స్థుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరం తండ్రి. ఆమె ఆమె వందనాలండి. ఆమె వందనాలు సిస్టర్. ప్రార్థన చేసిన జయలక్ష్మి సిస్టర్ కి వందనాలు తెలుస్తున్నాం. మరి ఇప్పుడు తేనియ సిస్టర్ మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ జోషిషిక తెనాలి అంటారా? హలో, పాడు పాడండి. అవకాశం ఇచ్చిన తేనియ సిస్టర్ సంఘానికి వందనాలు. అన్మ్యూట్ చేసుకోండి. తేనియ ఇది సిస్టర్ అన్మ్యూట్ ఉందండి. అన్మ్యూట్ చేసుకున్నారు, వినిపిస్తున్నాయి. చేశాను, అన్మ్యూట్ చేశాను. ఇంకొకటి ఇక్కడ యాక్చువల్లీ వర్షం పడుతుంది, సో మాకు ఇక్కడ పవర్ లేదు. మొబైల్ డేటా మీద ఇది రన్ అవుతుందండి. మధ్యలో ఇదైనా కానీ క్షమించండి కొంచెం. ఓకే ఓకే. విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివా అన్న పాట పాడుకుందాము. విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వారెవరు. విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. శ్రీమంతుడు మహాదేవుడే తన వారసునిగా చేసెను. శ్రీమంతుడు మహాదేవుడే తన వారసునిగా చేసెను. నీ కొరకు తను పేదయై నిను ఆస్తికర్తను చేసెను. నీ కొరకు తను పేదయై నిను ఆస్తికర్తను చేసెను. విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. ఈ లోకములో యేసు సాటి రావా ధనముతో, ఈ లోకములో ఏ సంపదలు సాటి రావా ధనముతో, ఆ లోకములో దాచి ఉంచిన అక్షయం బగు భాగ్యము, ఆ లోకములో దాచి ఉంచిన అక్షయం బగు భాగ్యము. విశ్వాసిని భాగ్యమెంత
గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వారెవరు రాజువైన యాజకునిగా నిన్ను అభిషేకించెను విజయ వీరుని విందుశాలలో భోజనం బేర్పరచెను విజయ వీరుని విందుశాలలో భోజనం బేర్పరచెను విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు రక్షించి నేను పరలోకములో ఆశీనునిగా చేసెను రక్షించి నేను పరలోకములో ఆశీనునిగా చేసెను ఇహలోకములో విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు యేసు లేక ధనము కలిగిన నీదు హృదయము ప్రభువు కీయుము పరమ భాగ్యము పొందుము నీదు హృదయము ప్రభువు కీయుము పరమ భాగ్యము పొందుము విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు అందరికీ నా వందనాలండి వందనాలమ్మా చాలా బాగా చక్కటి పాట పాడామ్మా, పాడింది చాలా బాగుంది పాట. చాలా బాగుంది వాయిస్ కూడా చాలా బాగుంది పాట విశ్వాసి పాట పాడినారు నిజమే కదా మన భాగ్యము గొప్పది పరలోకంలో స్వాస్థ్యం మనకి మరి చక్కటి పాట పాడి వినిపించిన సీనియర్ సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నామా ఇప్పుడు సుమతి గారు మనకి వాక్యం ఇస్తారు సుమతి గారు విజయవాడ ప్రభునందు చేరి వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ కూడా ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాడిన పాట సోదరి పేరు తేనియా గారి మదరే సుమతి సిస్టర్ గారి యొక్క భర్త గారే ప్రభు నందు సేవకుడైన విజయవాడ విల్సన్ గారు. వీరందరూ ఒక కుటుంబము. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అలాగూ సోదరి సుమతి గారు మనందరికీ చాలా పరిచయమే. సాక్ష్యం చెప్పడం మాత్రమే కాకుండా 2-3 సార్లు వాక్యం కూడా చెప్పారు. ఈరోజు కూడా వాక్యం చెప్పినప్పుడు తప్పకుండా ఒప్పుకున్నారు సోదరి. సేవకుల కుటుంబము. సుమతి గారి చెల్లెలు గారే వెల్లటూరు నుంచి మనతో మాట్లాడిన సోదరి మాలతి గారి కోడలే మొన్న కూడా కమల మనకు వాక్యం చెప్పారు. వారి పిల్లల్ని కూడా సుమతి గారి పిల్లలు కూడా 2 కుమారులు
వారి కోడళ్ళు అందరూ సేవనే చేస్తున్నారు. విజయవాడలో సోదరి సుమతి గారు స్త్రీల మధ్య సేవ చేస్తూ ఆశీర్వాదకరంగా వాడబడుతున్నారు. ఇలా కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకొని భయభక్తులు కలిగిన కుటుంబంలో వారిని ఉంచి వారి ద్వారా ఆయా సంఘాల్లో సేవ జరిగించుకుంటున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి కూడా సుమతి గారు సేవ చేసే సామర్థ్యం అయిన దేవుని చేత నమ్మకంగా వాడబడుతున్న సోదరి. వారు మనకు వాక్యపరిచయం చేస్తుండగా ప్రార్థనా పూర్వకంగా వాక్యం విని ఆత్మీయమైన మేలు క్షేమము పొందుకుందాం. సిస్టర్ వందనాలండి. సుమతి గారు వందనాలండి, వందనాలండి. కేజీ గారు వందనాలు. మీ ఇల్లు 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు ఉంది. నిత్య కళ్యాణం పచ్చతోరణి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి మీ ఆశీర్వాదానికి. నా ఆశీర్వాదం, మీరు పెద్దవారు. చెప్పమంటారా కేజీ గారు? స్టార్ట్ చేయండి సిస్టర్, చెప్పండి సిస్టర్. స్టార్ట్ చేయండి. ప్రియమైన జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి ప్రియ సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తా ఉన్నాను. కేజీ సిస్టర్ గారికి కూడా మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నన్ను చాలా సార్లు కేజీ సిస్టర్ గారు ఇలాగా మరి ఇన్వైట్ చేసి ప్రోత్సహిస్తున్నందుకు కూడా మరి నా ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మీరు నిజంగా చాలా శ్రేష్ఠులు. ఎందుకంటే ప్రతిరోజు జూమ్ మీటింగ్ పెట్టడం అనేది చిన్న సంగతి కాదు, చాలా కష్టమైన సంగతి అని నేను అనుకుంటున్నాను. అయినా కూడా మీరు ప్రతిరోజు మీటింగ్ కి రావడం, అటెండ్ అవ్వడం, దేవుని వాక్యం వినడం, ఇది చాలా ఎంతో శ్రేష్టమైనటువంటి సంగతి అని మరి దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. దాన్ని మీరు మరి తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నందుకు కూడా మరి నేను దేవునికి ఎంతో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈ మీటింగ్ మరొకసారి నన్ను ఇన్వైట్ చేసిన మరి ప్రియ సోదరి కేజీ సిస్టర్ గారికి, మరి జూన్ మీటింగ్ లో ఉన్న సభ్యులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మరొకసారి, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కోట్లాదిగా వేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా ప్రియులు అనుదినం ప్రభువా ఇలాగున మీ సన్నిధిలో కలుసుకొని నాయన మరి మిమ్మల్ని స్తుతించడం, నాయన మీ వాక్యాన్ని ధ్యానించడం, వినడం జరుగుతూ ఉన్న దానిని బట్టి మీకు కోట్లాదిగా వేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా నా తండ్రి, మీ సన్నిధిలో గడుపుట ఒక దినం 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవుడు. అనుదినం ప్రభువా ప్రియులు ప్రభువా ఇలాగా కలుసుకోవడం ఎంతో గొప్ప విషయం. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం కూడా ప్రభువా నాయన మీ పాద సన్నిధికి వచ్చాం దేవా. మా అందరి అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, మా ప్రతి అవసరాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఆత్మ సంబంధంగా మేము ఎక్కడున్నామో ఎరిగినటువంటి దేవుడు ప్రభువా నాయన. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడి మీరు మహిమ ఘనత ప్రభావం పొందండి ప్రభువా. ఆ తండ్రి, నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమృద్ధి అయిన సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభువా. మేము కూడి వచ్చుట మాకెంతో మేలు, ఆశీర్వాదం, దీవెనకరంగా ఉండినట్లుగా మీ సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు మేము చదువుకున్న ఈ చిన్న లేఖన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించి దీవించి మీరు అనుగ్రహించున్నారని నమ్ముచు నమస్కరిస్తూ వందనాలు చెల్లిస్తూ మిక్కిలి అల్పమైన నన్ను మీ బలిష్టమైన చేతులకు సమర్పించుకుంటూ ప్రభువా మీరే సహాయుడవై మీరు మహిమ పొంది మాకు మేలును ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు నమస్కరిస్తూ వందనాలు చెల్లిస్తూ వినే చెవి గ్రహించే మనసు కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ
సాతాను సమాంతమైన ప్రతి తంత్రమును లయపరిచి మీ వాక్యం మా హృదయం మన పలక మీద వ్రాయబడినట్లుగా మీరు సహాయపడతారని నమ్ముచు యేసయ్య ఉన్నతమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన సహోదరులారా, జూమ్ మీటింగ్ లో మనం కలుసుకుంటున్నాం కానీ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళని చూసుకోలేకపోతున్నాం. అది కొంచెం కొద్దిగా కష్టంగా అనిపిస్తా ఉంది. అయినా కూడా మరి తప్పదు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఏ ఊర్లలో నుండి అటెండ్ అవుతున్నాం. ఇది ఒక మంచి అవకాశమే దేవుడు మనకు అనుగ్రహించింది. అయితే ఒకళ్ళనొకళ్ళని చూసుకోవడానికి కూడా దేవుడు సహాయపడతాడని నేను అనుకుంటున్నాను. సరే, సామెతల గ్రంథము 24వ అధ్యాయం మరి 3వ వచనంలో మనం చూస్తే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని కనిపిస్తా ఉంది. వివేచన వలన అది స్థిరపరచబడును అంటే జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది అంటున్నాడు. మనమేమనుకుంటాం, ఇల్లు కట్టాలంటే ఇటుకలు, రాయి, సున్నం, మేస్త్రీలు, బేల్దార్లు, ఇది బాహ్య సమాంతమైనటువంటి ఇల్లు కట్టడానికి మనం ఉపయోగించేటటువంటి పదార్థం. కానీ ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టడాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. లోక సంబంధమైన జ్ఞానం, మరి చాలా మంది లోకంలో అపార్ట్మెంట్స్ కడుతున్నారు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి. అది లోక సంబంధం. కానీ ఆత్మ సంబంధంగా మనం జ్ఞానాన్ని వలన ఇల్లు కట్టొచ్చు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అసలు జ్ఞానం ఉంటే 2 ఇళ్ళు కట్టొచ్చు. ఒకటి శరీర సంబంధమైన ఇల్లు, 2 ఆత్మ సంబంధమైన ఇల్లు కూడా కట్టవచ్చునని దైవ గ్రంథం మనకి సెలవిస్తా ఉంది. కనుక జ్ఞానము అంటే ఏమి? ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న మరి సంధించడం జరుగుతా ఉంది. జ్ఞానం అంటే ఏమి? దయచేసి చెప్పగలరా? యెహోవా యందు భయభక్తులు దేవుని కలిగి యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానానికి మూలం. జ్ఞానమునకు మూలం. అసలు జ్ఞానం అంటే ఏమి? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, అది కరెక్టే. అయితే జ్ఞానం అంటే ఏమి? జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. యేసుక్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. రైట్, వెరీ గుడ్, కరెక్ట్ గా బాగా చెప్పారు. మరి యేసుక్రీస్తే దేవుని శక్తి, జ్ఞానము దేవుని జ్ఞానం అనేటటువంటి సంగతిని గురించి మనం చూద్దాం. తర్వాత మరి జ్ఞానం అంటే యేసు ప్రభు అనేటటువంటి సంగతిని మరి మీరు చెప్పడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవడం అవసరం కనుక ఒకసారి కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రికను చూ. కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక తీయండి దయచేసి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనం 20వ వచనం నుంచి చదువుతున్నాం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. అంటే లోకంలో జ్ఞానం ఉంది అని దీని యొక్క అర్థం. ఈ లోక జ్ఞానం ఉంది, అయితే దేవుడు దాన్ని ఏం చేశాడంట? దేవుడు దాన్ని వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చాలా సార్లు మనకి ఈ లోక జ్ఞానం ఉండదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లోక జ్ఞానం మస్తుగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళ ముందు మనం దేనికి పనికిరాని వాళ్ళంగా కనిపిస్తాం చాలా సార్లు. కనుక ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంట? వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము ధన జ్ఞానము చేత దేవునిని ఎరుగనందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము ఆయననే అని చెప్తా మరి దేవుడు మరి యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేటువంటి సంగతి కూడా చెప్తా ఉన్నాడు. చూడండి 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను వెరితనముగాను ఉన్నాడు, గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియు
దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానం. కనుక జ్ఞానము అంటంతోనే మనకి ఎవరు గుర్తొస్తారంటే యేసు ప్రభు గుర్తొస్తాడు. యేసు ప్రభు గుర్తొస్తాడు జ్ఞానం అంటంతోనే. కారణం ఆయన దేవుని యొక్క జ్ఞానము, ఆయన దేవుని యొక్క మరి శక్తి అయ్యున్నాడని దైవ గ్రంథం సెలవిస్తుంది. అందుకనే మరి ఈ పౌలు గారు కూడా ఏమంటాడంటే మేము ఈ జ్ఞానమును బోధించుచున్నాము అంటారు. చూడండి మరి 2వ అధ్యాయం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. జగదుత్పత్తికి ముందుగానే, భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభు అయిన యేసు క్రీస్తుని దేవుడు ఏం చేశాడు? నియమించను అని కనిపిస్తాం. కనుక ఈయన జ్ఞానము, ఇది ఏ జ్ఞానం అంటే పరసంబంధమైనటువంటి జ్ఞానం. కనుక యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. యోహాను వ్రాసినటువంటి సువార్తలు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను అని కనిపిస్తుంది. కనుక జ్ఞానమై ఉన్నటువంటి ప్రభు ఆయన వాక్య రూపంగా కూడా మనకి ప్రత్యక్షమవుతా ఉన్నాడని దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఈ జ్ఞానం కలవాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞానం కలవాళ్ళు ఎలా ఉంటారంటే బలవంతులుగా ఉంటారు, తర్వాత శక్తిమంతులుగా ఉంటారు. ఎలా మన దేవుడు మరి జ్ఞానం కలిగి మరి ఆయన బలవంతుడుగా శక్తిమంతుడుగా ఈ లోకంలో ఉన్నాడు. అలాగే జ్ఞానవంతులు కూడా మరి అలాగా ఉంటారు అని దైవ గ్రంథం మనకి సెలవిస్తా ఉంది. జ్ఞానం వలన మనకు వచ్చే లాభం ఏమి? జ్ఞానం వలన మన ఇల్లు కట్టబడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి 14వ అధ్యాయానికి ఒకసారి రండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మనం 24వ అధ్యాయం చూసినప్పుడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని కనిపించింది. 14వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము వలనేమో ఇల్లు కట్టబడుతుంది, ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఎవరు? జ్ఞానవంతురాలు ఎవరు అంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా విశ్వాసిగా జీవిస్తారో అట్టి బిడ్డలందరూ కూడా జ్ఞానవంతులే. వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటి పనిని గురించి దైవ గ్రంథం ఇక్కడ మనకి సెలవిస్తా ఉంది. తన ఇల్లు కట్టును. ఫస్ట్ ఎవరి ఇల్లు కట్టుకుంటుంది? తన ఇంటిని మొట్టమొదట కడుతుంది అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. మరి జ్ఞానవంతులంగా మరి మన ఇల్లుని కట్టుకోవాలి అనేది దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి సంగతి. జ్ఞానం వలన మనకి చాలా చాలా లాభాలు కూడా ఉన్నాయని మరి దైవ గ్రంథం సెలవిస్తుంది. జ్ఞానం వలన మన ఇల్లు కట్టబడుతుంది, ఇంకా జ్ఞానం వలన చాలా లాభాలు ఉన్నట్టుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. చూడండి సామెతల గ్రంథము 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే జ్ఞానము ఘోషించుచున్నది అంటున్నాడు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. అంటే జ్ఞానం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన పిలుస్తున్నాడు మనుషుల్ని రమ్మని, జ్ఞానవంతులు కమ్మని, దేవుని దగ్గరికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. కానీ చాలా మంది మరి జ్ఞానాన్ని పొందలేక ఈ లోక జ్ఞానంలోనే ఆనందిస్తూ బుద్ధిహీనులుగా జీవించడం మనకి కనబడుతూనే ఉంది. కానీ జ్ఞానం ఎంత శ్రేష్టమైందంటే జ్ఞానం చాలా శ్రేష్టమైందని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే లేకుంటే 10 చూడండి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించు, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందు. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. చాలా సార్లు సహోదరులంగా స్త్రీలంగా చాలా సార్లు లోకస్తులను చూసినప్పుడు, లోకంలో ఉన్నటువంటి సంపదలను చూసినప్పుడు, వాటన్నిటిని చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకి ఇవన్నీ లేవే అనేటటువంటి ఆలోచన చాలా సార్లు వస్తుంది. కానీ
ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యొక్క వాక్యం ముత్యముల కంటే కూడా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు అని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. కనుక జ్ఞానం మనకు ఉన్నట్లయితే మనకి సమస్తం కూడా ఉన్నట్టే. మనం భాగ్యవంతులం, ధనవంతులం. అందుకనే కదా ఇందాక ఒక పాట పాడుకున్నాం, విశ్వాసిని భాగ్యమెంత గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలినవాడు. కనుక మనల్ని పోలిన వాళ్ళు భూమి మీద లేనే లేరు. మనం శ్రేష్ఠులం, మనం ప్రత్యేకమైన జనాంగం, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం, మనం జ్ఞానవంతులం. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. మరి విలువగల సొత్తులేవి దానితోటి సాటి కావు అని చెప్పి చెప్తున్నాను. మరి అంతేకాకుండా జ్ఞానము ఇంకా మనకేమిస్తుంది? జ్ఞానం ఏమిస్తుంది అంటే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తుంది అని దైవ గ్రంథం సెలవిస్తుంది. చూడండి 8వ అధ్యాయము మరి 21వ వచనాన్ని చూడండి. 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. జ్ఞానం ఇంకా మనకేం చేస్తుందంటే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తుంది, మన యొక్క నిధులను నింపుతుంది అన్నమాట. కనుక జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. జ్ఞానాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. జ్ఞానం అంటే ప్రభువైన యేసుక్రీస్తు, జ్ఞానం అంటే వాక్యం అయి ఉన్న దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మన హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించాలి. ఆయనను మరి మనం హత్తుకోవాలి, ఆయన కొరకు జీవించాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేయదు, వారి నిధులను నింపుదును. వాక్యాన్ని ప్రేమించాలి. మొన్న ఇటీవల నేను యూట్యూబ్ చూస్తా ఉండగా ఒక సహోదరి, ఆ అమ్మాయి ఖమ్మం నుంచి వచ్చింది. ఖమ్మం. ఆ అమ్మాయి పేరు సాదాబి. ఆ అమ్మాయి ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చింది. అయితే సామెతల గ్రంథం మొత్తం అప్పచెప్పింది. సామెతల గ్రంథం మొత్తం 31 చాప్టర్స్, 31 అధ్యాయాలు, ఒక్క వచనం కూడా చూడకుండా మొత్తం అప్పచెప్పింది. అంటే ఆ అమ్మాయి ఎంత ప్రేమించిందో వాక్యాన్ని, ఆ అమ్మాయి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తుందో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మనకు నిజంగా నాకు చాలా సిగ్గేసింది. కొన్ని వచనాలు కూడా మనం కంటచ్ చేయలేము. కానీ ఆ అమ్మాయి సామెతల గ్రంథం మొత్తం గడగడ మొత్తం ఒక్కటి కూడా చూడకుండా చెప్పగలిగింది. కనుక మనం దేవుణ్ణి అలా ప్రేమించాలి, దేవుణ్ణి బాగా ప్రేమించాలి. ప్రేమించిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. కనుక జ్ఞానాన్ని ప్రేమించాలి. మనం లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా మనం జ్ఞానాన్ని ప్రేమిస్తే జ్ఞానం మనల్ని ఆస్తికర్తలుగా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, జ్ఞానాన్ని ప్రేమించిన ప్రతి వాళ్ళు వర్ధిల్లారు. అబ్రహాము మొదలుకొని మనం చూస్తే మరి దానియేలు వరకు అందరూ వర్ధిల్లినట్టు కనిపిస్తుంది, కానీ ఎవరు కూడా దరిద్రులుగా దౌర్భాగ్యులుగా ఉన్నట్టుగా మనకి కనబడదు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, వాళ్ళ నిధులను నింపుదును అని కనిపిస్తా ఉంది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేశాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన లేఖన భాగం ఇది. కనుక ఆయనే జ్ఞానం. ఆయన జ్ఞానం అనేది ఎలా వచ్చిందనే సంగతిని ఆయన ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నన్ను దేవుడు సృష్టించాడు అనే సంగతి, నేను భూమి పుట్టక మునిపే, నీళ్ల ఊటలు లేక మునిపే నేను పుట్టి తిని అనే సంగతి కూడా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి జ్ఞానం మనకేమిస్తుంది అంటే మనకి దీర్ఘాయువుని కూడా అనుగ్రహిస్తుంది అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. చూడండి మరి ఆ 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం సామెతల గ్రంథము 9వ అధ్యాయం యెహోవా యందు 9:10 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. కనుక జ్ఞానాన్ని ప్రేమించే వారిని, జ్ఞానాన్ని హత్తుకునేటటువంటి వారిని,
జ్ఞానం కోసం బ్రతికేటటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించేటటువంటి దీవెనలు. కనుక జ్ఞానము వలన ఇల్లు కట్టబడతా ఉంది. జ్ఞానము వలన మనం ఆస్తికర్తలం అవుతాం. జ్ఞానము వలన మనం దీర్ఘాయుష్మంతులం అవుతామని దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. అంతేకాదు 11వ వచనం చివర్లు అంటాడు, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మనం జీవించే సంవత్సరాలను దేవుడు అధికం చేస్తాడు. ఎప్పుడంటే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, వాక్యాన్ని ప్రేమించినప్పుడు. మీరు నిజంగా వాక్యాన్ని ప్రేమించే వాళ్ళే అని దీన్ని బట్టి నాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అనుదినం వాక్యం వినడం అనేది, వాక్యం కోసం కూర్చోవడం అనేది నిజంగా చాలా కష్టకరమైన సంగతే. కానీ అనుదినం మరి మీరు దేవుని గడపల యొద్ద కూర్చుండి ఆయన వాక్యం వినటం అనేది నిజంగా మీరు భాగ్యవంతులు, నిజంగా మీరు అదృష్టవంతులు. మరి ఇంతకంటే భాగ్యం మరొకటి లేదు. మరియతో కూడా దేవుడు ఏమని చెప్పాడు? మార్త సణుగుతా గొణుగుతా ఉండగా మరి దేవుని పాద సన్నిధిలో కూర్చున్నప్పుడు మరి దేవుడు ఏమంటాడు? మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పి. కనుక ఇది ఉత్తమమైనది, శ్రేష్టమైనది, మనల్ని ఆస్తికర్తలుగా చేసేది, మన నిధులను నింపేటటువంటిది. మరి అంతేకాదు మనలను దీర్ఘాయుష్మంతులుగా చేసేటటువంటిది ఏమిటంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటంటే వాక్యమే జ్ఞానం. కనుక మనం మన ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకు అవసరమైన పదార్థం ఏంటి చెప్పండి? వాక్యమే. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకొనును. జ్ఞానవంతులంగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ఇవన్నీ మనకి రావాలి. అంతేకాదు మరి మనం మన ఇళ్లను కూడా కట్టాలి. చాలా సార్లు మన సహోదరులను మనం చూసినప్పుడు మరి వాళ్ళు చాలా సార్లు తమ గృహాలను కట్టలేకపోతున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే జ్ఞానవంతురాలైతే ఖచ్చితంగా తన ఇంటిని కట్టాలి అని చెప్పి దైవ గ్రంథం, మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసాము. తప్పకుండా మన ఇంటిని మనం కట్టేటటువంటి వారంగా ఉండాలి. మరి వాక్యము చేత మన ఇల్లు కట్టబడాలి. జ్ఞానమనగా వాక్యమే. జ్ఞానమనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా మన ఇంటిని మనం కట్టుకోవాలి. చాలా మంది సహోదరులు సంఘానికి వస్తా ఉంటే ఒంటరిగా రావడానికి కారణం ఎవరంటే మనమే దానికి కారణం. మనం దేవుని యందు సరైన భయభక్తులు కలిగినటువంటి వారం అయితే తప్పకుండా మన ఇల్లు కట్టడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కానీ మనమే సరిగా లేకపోతే మన పిల్లలు సరిగా ఉండాలని మనం ఆశించడం అనేటటువంటిది కూడా నేరమని నేను అనుకుంటున్నాను. కనుక మనం మొదట మరి జ్ఞానం కలిగి దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే తప్పకుండా మన ఇల్లు కట్టుకోవడానికి దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. అట్లా కట్టినటువంటి వాళ్ళు బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని మీరు సెలవిచ్చినట్టుగానే రాహాబు అను వేశ్య యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం కట్టుకుంది? తన ఇంటిని కట్టింది, తన బంధువులను కట్టింది, తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరి ఈమె వేశ్య అయినా కూడా మరి ఆమె రక్షించబడిందే అని ఆశ్చర్యపోయేటట్టుగా మరి ఆమె తన ఇల్లుని కట్టుకోగలిగింది. మనం వేశ్యలేం కాదు, మనం మంచి వాళ్ళమే, కానీ మన ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. నిజంగా చాలా విచారం, చాలా దుఃఖపడవలసినటువంటి సంగతి. మరి భర్త రక్షింపబడడు, పిల్లలు రక్షించబడరు, ఏమీ ఉండదు. మరి ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే వెళ్తా ఉంటాం. చాలా మంది సహోదరులు చాలా విచారకరం. జ్ఞానం లేని వాళ్ళుగానే మనకు కనబడతా ఉంటారు. ఎంతకాలం ఎన్నేండ్లు వాక్యం వింటున్నా కూడా ఏ మాత్రం చలనం ఉండదు, ఏ మాత్రం మరి ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవం ఉండదు, ఏ మాత్రం దైవ భయము ఉన్నటువంటి వారిగా మనకి కనబడదు. కనుక ఎట్లా మన ఇల్లు మనం ఎలా కట్టుకోగలం? మన ఇల్లు కట్టబడాలంటే తప్పకుండా రాహాబు అనేటటువంటి వేశ్య వలె దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే తప్పకుండా మన ఇల్లు కట్టబడుతుంది. దేవునికి భయపడితే మనం ఇంటిని కట్టుకొని మరి ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అలాగే మరి ఇంకొక సహోదరి లుదియా, క్రొత్త నిబంధనలు లుదియా కూడా తాను ఒక్కతే వాక్యం విన్నది, కానీ తానొక్కతే రక్షించబడింది. కానీ ఇంటికి వచ్చి తన ఇంటి వారందరి రక్షణకు కారకురాలైంది. తన ఇంటి మొత్తాన్ని కట్టుకుంది, ఇంటికి వచ్చింది, తన భర్తకు చెప్పింది, తన పిల్లలకు చెప్పింది. ఇంటి వాళ్ళందరూ రక్షింపబడి బాప్తిస్మం పొంది
దేవుణ్ణి ఆరాధించేటట్టుగా చేసింది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎలా వాక్యం వింటున్నామో అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు జూమ్ లో వాక్యం వింటున్నారో లేదో అనేటటువంటి సంగతి కూడా నాకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఎలా వాక్యం వింటున్నాం, ఆ వాక్యం ఎలా మన హృదయాల్లో నూరంతలుగా ఫలమిస్తుంది, ఎంత 60 ఫలమిస్తుంది, ఎంత 30 ఫలమిస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకో. వాక్యం విని 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 ఏం దాని వలన ప్రయోజనం లేకపోయినట్లయితే మనకి సమస్త మన ప్రయాస అంతా కూడా వ్యర్థమే. కనుక వాక్యం విని దాని చొప్పున చేసేటటువంటి వాళ్ళంగా ఉండాలి. వాక్యం వింటే ఎంత భాగ్యవంతులు అవుతామో, ఎంత అదృష్టవంతులు అవుతామో అనేది దైవ గ్రంథం సెలవిస్తుంది. కొత్త నిబంధనలో ఇంకొక అతను కూడా ఇల్లు కట్టాడు. మరి ఆ సంగతిని మనం చూద్దాం. చూడండి, మరి యేసు ప్రభు చెప్పినటువంటి సంగతిని ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియండు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. ఇక్కడ ఒకళ్ళు ఇల్లు కట్టాడు. ఎవరు ఆ మనుషుడంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేయువాడు. అది కనుక ప్రియమైన సహోదరి, దేవుని మాటలను విని వాటి చొప్పున చేయాలి. ఏం వాక్యం ఈ రోజు వింటున్నామో ఆ వాక్య ప్రకారం మనం ఇంటిలో నడుచుకోవాలి, బయట నడుచుకోవాలి, ఎక్కడున్నా నడుచుకోవాలి. మరి దావీదు మహారాజు సెలవిచ్చినట్టుగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. ఊరికి వాక్యం విని దాన్ని విడిచిపెట్టి యథాప్రకారంగా ఉంటే దాని వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు. కానీ వాక్యం విని వాటి చొప్పున, వాక్యం ఏం వింటున్నామో వాటి చొప్పున మనం చేసినట్లయితే మన ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నాం? బండ మీద. బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. అప్పుడు వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ మరి అది పడిపోలేదంట. వాన వరదలంటే కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా యేసు ప్రభువులో నుంచి బయటికి వెళ్ళలేదని అర్థం అన్నమాట. వాళ్ళు ఏమాత్రం కూడా మరి దుష్టుడైనటువంటి సాతానుని వెంబడించలేదనేటటువంటిది మరి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అదే దేవుని మాటలు విని కూడా చేయనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును అని అంటున్నాడు. చూడండి, గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఎంతకాలం విన్నా కూడా మరి దేవుని వాక్య ప్రకారం నడుచుకోకపోయినట్లయితే, దేవుడు చెప్పినట్లు చేయకపోయినట్లయితే, ఇక్కడ ఏమంటున్నాడు? ఇసుక మీద ఇల్లు కట్టినట్టే. ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కనుక దేవుని బిడ్డలమైన మనం ఇదో బుద్ధిహీనులంగా ఉండకూడదనేది దేవుడు మనకు తెలియజేస్తున్న సంగతి. ఏం వాక్యం వింటున్నామో అనుదినం ఆ వాక్య ప్రకారం 100% నడవడానికి ప్రయత్నించాలి. మనకి చేత కాకపోతే ప్రార్థించాలి. దేవా, నేను ఫలాని ఆజ్ఞను గాయకొనలేకపోతున్నాను ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు సమృద్ధిగా దయచేయి ప్రభువా, ఆ వాక్యాన్ని నేను నాయన నెరవేర్చేటందుకు నాకు సహాయం చేయండి ప్రభు అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని అందుకే ఇచ్చాడు. ఏ ఆజ్ఞను మనం గాయకొనలేకపోతున్నాము, ఏ మాటను మనం నెరవేర్చలేకపోతున్నాము, వాటిని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం ఎలా కట్టాలి? ఇల్లు ఎలా కట్టాలి? జ్ఞానము వలన మన ఇంటిని కట్టుకోవాలి. మన ఇల్లు దేని మీద కట్టబడాలి? వాక్యం అనే బండ మీద కట్టబడాలి. ఆ బండ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే బండ మీద, యేసుక్రీస్తు వాక్యం మీద మనం మన ఇంటిని కట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉండగా, అలా కట్టడానికి
100% ప్రయత్నించాలి. లేకపోతే అవమానాలు పొందాల్సి వస్తుంది. లేకపోతే ఇదిగో వానలు వచ్చను, వరదలు వచ్చను, ఆ ఇల్లు కూలిపోయింది అని చెప్పి చెప్తాం. ఏమాత్రం భయము భక్తి లేకపోయినట్లయితే, ఏమాత్రము దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నామకార్థ జీవితాన్ని జీవిస్తా ఉన్నట్లయితే ఒక దినం ఆ ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అలాగే తిరిగి మనం సామెతల గ్రంథానికి వస్తే, మరి ఒక ఆమె తన ఇంటిని ఏం చేసుకుందో మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇక్కడ 3 రాలు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకళ్ళు జ్ఞానం కలిగిన స్త్రీ, తర్వాత మూర్ఖురాలు. మూర్ఖురాలు ఏం చేసిందంటే తన ఇంటిని ఊడబెరుకును. జ్ఞానవంతురాళ్ళమైతే మన ఇండ్లను కట్టుకుంటాం. మనమే మూర్ఖులం అయితే, దేవుని మాటలు విన్నటువంటి వాళ్ళమైతే, ఎంతకాలం దేవుని వాక్యాన్ని విన్నా దాని ప్రకారం నడవనటువంటి వాళ్ళమైతే మన చేతులతోటే మన ఇల్లు ఏం చేసుకుంటాం? ఊడబెరుక్కుంటాం అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. చూడండి, మనం చూసినట్లయితే మరి పాత నిబంధనలో మరి 19వ అధ్యాయానికి రండి. అక్కడ ఒక సహోదరి మనకి కనిపిస్తుంది. ఆమెను గురించి మరి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ముందు అది చూద్దాం. దేవుడు ఏమన్నాడంటే, మరి మీరు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. ఎందుకన్నాడు క్రొత్త నిబంధనలో దేవుడు ఆ మాట? ఎందుకన్నాడు? ఆమెలో ఏ మంచి ఉందని అన్నాడు. మరి మా దేవుడు, మనం సహజంగా ఎవరిని గుర్తు చేసుకుంటాం? నీతిమంతుల్ని గుర్తు చేసుకుంటాం కదా. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అని చెప్పి దైవ గ్రంథం సెలవిస్తుంది. కానీ ఆమెను జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ప్రభు అయిన యేసు క్రీస్తుని కూడా మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం కదా. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పి మనకి ఆరాధనలో మరి ప్రతి ఆదివారం మరి పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యేసు ప్రభుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈమె మూర్ఖురాలై తన ఇంటిని చెరిపి వేసుకుంది కాబట్టి ఈమెను మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మరి క్రొత్త నిబంధనలో ఆమె గురించి రాశాడు. ఏమని రాశాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఆమెలాగా మీరు చెయ్యొద్దు అని మరి ఆమెను జ్ఞాపకం చేసుకోమని మనకి ఆయన చెప్పాడు. ఆమె ఏం చేసిందో చూద్దాం. 19వ అధ్యాయాన్ని చూడండి. ఆది కాండము 19వ అధ్యాయం. పంతొమ్మిదవ అధ్యాయము 13వ వచనం. ఈ 13వ వచనానికి ముందు మొదటి వచనం చదువుకుందాం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నన్ను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. వాళ్ళు అసలు లోతు ఇంటికి రావడానికి కూడా దేవదూతలు ఇష్టపడలేదు. ఈ రాత్రి రాయా మీరు మా దగ్గర ఉండండి అంటే, లేదు లేదు మేము నడివీధిలో ఉంటాము అని చెప్పాడు. అయితే మరి లోతు వాళ్ళని మిక్కిలి బలవంతం చేసినందున 3వ వచనం, ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ పాపం లోతు భార్య కానీ లోతు ఇద్దరు కుమార్తెలు కానీ కనబడ్డలేదు. ఇక్కడ ఆయనే వాళ్ళని పిలిచాడు, లోతే ఇంటికి తీసుకొచ్చాడు, లోతే పొంగని రొట్టెలు చేశాడు, లోతే భోజనాన్ని తయారు చేసి ఆయనకు పెట్టారు. అయితే వాళ్ళు పండుకున్న తర్వాత మరి వాళ్ళు లోతుతోటి ఒక మాటని చెప్తా ఉన్నారు. 13వ వచనాన్ని చూడండి. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక
దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయి వానివలెనుండే. తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పింది. అతడు తడవు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడి వలన ఆ మనుషుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత, ఆయన, నీ ప్రాణమును రక్షించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడును నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, ఇప్పుడు ఈ సొదొమ గొమొర పట్టణ వాసులు బహు పాపాత్ములు. వావి వరస లేకుండా ఇష్టం వచ్చినట్టు పాపాన్ని చేసేటటువంటి వాళ్ళు. దేవదూతలు కూడా మరి లోతు ఇంటికి వస్తే దేవదూతలను కూడా బయటికి తీసురా, వాళ్ళిద్దరి మీద మేము పాపం చేయాలి, వాళ్ళిద్దరితో మేము పాపం చేయాలి అని వాళ్ళని కూడా మరి బయటికి తీసుకురామని లోతును బలవంతం చేసిన దుర్మార్గులు అన్నమాట. అంత దుర్మార్గులు ఈ సొదొమ పట్టణ వాసులు. కనుక ఇటువంటి వారిని భూమి మీద లేకుండా నాశనం చేయాలని దేవుడు తన దూతలను పంపించి లోతును రక్షించాలని, అబ్రహాము ప్రార్థనను ఆలకించి లోతును ఏ విధం చేతనైనను రక్షించాలని ఆయన లోతును రక్షించడానికి మరి లోతుతో మాట్లాడాడు. మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ పట్టణం విడిచి పరిగెత్తండి, పారిపోండి అని చెప్పాడు. ఆ దూతలు వారిని వెలుపలికి, వాళ్ళు ఇంకా ఆలస్యం చేస్తే వాళ్ళని వెలుపలికి తీసుకొని వచ్చి, మీ ప్రాణమును రక్షించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, నీ వెనుక చూడకుము, ఒక ఆజ్ఞ వాళ్ళకి జారీ చేస్తున్నాడు. నీ ప్రాణమును రక్షించుకున్నట్లు పారిపోండి, వెనక్కు చూడబాకండి, ఈ మైదానంలో ఎక్కడ కూడా నిలవద్దు, పారిపోవాలి, వెనక్కి చూడకూడదు, ఎక్కడ నిలబడకూడదు, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, కనుక ఈ సంగతి, ఈ ఆజ్ఞ వాళ్ళకి జారీ చేయబడింది. అయితే లోతు భార్య ఏం చేసింది? అయితే లోతు భార్య చూడండి, 26వ వచనాన్ని గమనించండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను, ఉప్పు స్తంభము ఆయను. ఏం చెప్పాడు? దేవదూతలు ఏం చెప్పారు? వెనక్కి తిరగొద్దు, ఎక్కడా నిలబడొద్దు, ముందుకి పరిగెత్తి పారిపోండి, మీ ప్రాణాలని రక్షించుకోండి, దేవుడు ఈ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నశింప చేయబోతున్నాడు, మీరు ఎక్కడా నిలవకుండా పారిపోండి అని చెప్తే ఈమె చల్లగా, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. ఈమెకేమి లేదు? దేవుని యందు భయము భక్తి లేనటువంటిది. ఆ యెహోవా యందు భయము భక్తి ఉన్నట్లయితే వెనుక తట్టు చూడకుండా పారిపోవలసింది. కానీ దేవుని యందు భయము భక్తి లేనిది కాబట్టి దేవుని ఆజ్ఞను మీరి ఏం చేసింది? పాపాన్ని చేసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. అందుచేత ఏమైపోయింది? ఉప్పు స్తంభమైంది, ఉప్పు స్తంభమైంది, ఉప్పు స్తంభమైంది. దేవునికి భయపడలేదు, జ్ఞానం ఈమెకు అందలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అనే సంగతి ఈమెకు తెలియలేదు. వాక్యమే జ్ఞానం అని తెలియలేదు, ఆజ్ఞయే జ్ఞానం అని ఈమెకు తెలియలేదు. ఆఖరికి మరి ఆజ్ఞను అతిక్రమించి మరి పాపం చేసి ఉప్పు స్తంభమైంది. అంతేకాదు, తన కుటుంబం కూడా నశించిపోవడానికి కారకురాలైంది. ఆ తర్వాత క్రిందకి రండి, ఒకసారి చూద్దాం. కిందకి రండి. క్రింద మనం చూసినట్లయితే మరి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. తండ్రి కూతుళ్ళు పరిగెత్తి పారిపోయి మరి ఒక గుహలోనికి వెళ్ళారు. చూడండి 30వ వచనం చూడండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమునందు నివసించాడు. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, తన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములు
ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను. కానీ ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తరువాత నీవును లోపలికి వెళ్ళి అతనితో శయనించు, అలాగున మన తండ్రి వలన సంతానం కలుగ చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించారు. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించాను. ఆమె ఎప్పుడు శయనించను ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియదు. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన వారిలో పెద్దది కుమారుడికి వానికి మోయాబను పేరు పెట్టాడు. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడు. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడాడు. చూసారా? కనుక దేవుని యందు భయము భక్తి లేకపోవడం వలన, జ్ఞానం లేకపోవడం వలన, మూర్ఖురాలు కావడం వలన తన కుటుంబాన్ని తన చేతులతోటి చెరిపివేసుకుంది. తన కుటుంబాన్ని తన చేతులతో చెరిపివేసుకుంది. ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం భక్తి లేదు. మరి ఎంతో కాలం అబ్రహాము తోటి ఉన్నారు, కానీ వీళ్ళకి ఆ భక్తి కానీ, ఆ విశ్వాసం కానీ, ఆ ప్రార్థనా జీవితం కానీ, మరి దేవుని విషయమైన జ్ఞానం కానీ ఏమాత్రం లేకపోయి ఆఖరికి వీళ్ళు సొదొమ గొమొర దేశస్తుల్లాగా పాపాత్ములుగా జీవిస్తా, మూర్ఖులుగా జీవిస్తా ఆఖరికి ఆ పాపంలోనే నశించిపోయినట్టుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. ఒక తండ్రితోటి పాపం చేయడానికి ఇద్దరు తెగించారు. అక్క వాళ్ళ అమ్మ ఏ మాత్రం కూడా వాళ్ళకి కొంచెమన్నా కూడా దేవుని గురించిన జ్ఞానం అందించలేక, కారణం ఆమెకు లేదు, ఆమెకు జ్ఞానం, ఆమెకు లేదు మొదట దేవుని అందరి భయము. కనుక జ్ఞానవంతురాలైతే మన ఇల్లు కట్టుండి ఉండేది. మూర్ఖురాలు కాబట్టి, విధేయురాలు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించింది, పాపం చేసింది, నశించిపోయింది. అలాగే కుమార్తెలు కూడా వాళ్ళ అమ్మ బాటలోనే వాళ్ళ అమ్మలాగే మరి దేవుని ఆజ్ఞలు ఎరుగనటువంటి సొంత తండ్రితోనే పాపం చేసి ఆఖరికి శిక్షావిధికి గురై శిల్పితమైన సంతానం భూమి మీదకి తెచ్చారు. అమ్మోనీయులు, మోయాబీయులు అనే శాపగ్రస్తమైన సంతానం. సహోదరి ఎంతో కాలంగా ఎటువంటి ఇల్లును మనం కట్టాలి, ఎటువంటి ఇల్లు మనం కట్టాలి, జ్ఞానం కలిగి మన ఇల్లు కడుతున్నామా, లేకపోతే అవిధేయులం ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మన ఇంటికి శాపాన్ని మమ్ములు దాచకు నీకు సుమా కొనుమా విడుమా కనికరమును పొందుమా యమములు దాచు పాట వినపడలేదు సిస్టర్. కోపం పాపము చేయకు, శాపము తేకు, పాపము దాచకు, శిక్షకు గురి కాకు, క్రమములు దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా, కొనుమా వాటిని విడుగుమా, కనికరమును పొందుమా, క్రమములు దాచకుమా, గేహాజీ చేసింది చూడు, తన వంశానికొచ్చింది కీడు, అననీయ సప్పీర జోడు, పాఠం కదా మనకి నాడు,
కాసుల కొరకు ఆశపడకు, పరిశుద్ధాత్మను మోసపరచకు. క్రమములు దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. కొనుమా వాటిని విడుగుమా, కనికరమును పొందుమా. యాకోబు ఒప్పుకొనెను, ఇశ్రాయేలుగా మారెను. ప్రభు దీవెనను పొందెను, సంతోషముగా వెళ్ళెను. నా యొద్దకును వచ్చెడి వారల త్రోసివేయాలని యేసును దివెను. దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. కొనుమా వాటిని విడుగుమా, ప్రభు కనికరమును పొందుమా. అతిక్రమములు దాచకుమా, యేసుని రక్తము కార్చబడినది నీ కోసము. ప్రేమగల హస్తము చాపబడినది నీ కోసము. ఇది ఏ సమయము, యేసుని చేరుము. లేని ఎడలా నీ స్థితి ఘోరము. ఇది ఏ సమయము, యేసుని చేరుము. లేని ఎడలా నీ స్థితి ఘోరం. క్రమములు దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. కొనుమా వాటిని విడుగుమా, కనికరమును పొందుమా. అతిక్రమాలని మరి దాచిపెట్టుకుంది, వర్ధిల్లలేకపోయింది, నశించిపోయింది, తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయింది. కుటుంబం అంతా కూడా శపితమైన సంతానంగా తయారు చేసింది. కనుక జ్ఞానం లేకపోవడం ఎంత ప్రమాదకరమో, దేవుడు లేకపోవడం, దేవుని వాక్యం చేత నింపబడకపోవడం ఎంత ప్రమాదకరమో, మరి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించకపోవడం ఎంత ప్రమాదకరమో మనకి ఇదిగో యేసు ప్రభు చెప్పినట్టుగా ఎవరిని చూడమన్నాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనిడి అన్నాడు. కనీసం ఆమె పేరు కూడా వ్రాయబడలేదు బైబిల్లో. లోతు భార్య అనే వ్రాయబడింది, కానీ ఆమె అసలు పేరేదో కూడా మనకి వ్రాయబడలేదు. కనుక ఈమె మనకు పాఠం. ఈమెను చూసి మనం నేర్చుకోవాలి. మన ఇంటిని మనం ఇలాగ పాడు చేసుకోకుండా మన ఇంటిని కట్టుకోవడానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే లేఖన భాగం మన అందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయును గాక. వందనాలండి. వందనాలమ్మా, అందరికి వందనములు, వందనములు, వందనాలు సిస్టర్. వందనాలమ్మా. జ్ఞానం గురించి చాలా చక్కటి వాక్యాలు వివరించారు. మరి బుద్ధిహీనుడు, బుద్ధిమంతులు ఇల్లు కట్టడం అనేది జ్ఞానం మీద ఆధారపడింది. మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం అనేది, మరి లోతు భార్య గురించి, మరి లూజియా గురించి చక్కగా జ్ఞానం గురించి వివరించారు. జ్ఞానం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనం క్రీస్తును కలిగి ఉన్న వారమైతే ఉండాలి అని చక్కగా మరి జ్ఞానం గురించి వివరించారు సిస్టర్. చాలా రెఫరెన్సెస్ మరి కొరింథీయులు 1:20-24, మరి సామెతలు 9వ అధ్యాయంలో కూడా మరి జ్ఞానం గురించిన విషయాలు మనకు బోధించారు. చక్కటి వాక్యం అందించారు. దీర్ఘాయువు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. జ్ఞానం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి చక్కటి వాక్యం అందించిన మాలతి సిస్టర్ గారు, సుమతి సిస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నామమ్మా. మరి అక్క కిజ్జక్క ప్రార్థన అంశాలు చెప్తే మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభును ప్రేమించి సమావేశమైన సోదరి మనందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపల వలన
ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినే భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. నిత్యము ఆయన పాదం దగ్గర మరి ఉత్తమమైన విషయాలు నేర్చుకోగల కృపనిస్తున్నారు. అనేక మంది చక్కగా వాక్య భాగాన్ని ధ్యానం చేసి మనకు అందిస్తున్నారు. జ్ఞానంతో మన ఇల్లు కట్టుకోవాలని మరి ఎవరెవరు కట్టుకున్నారో మనం ఎరుగదుము. మూర్ఖులై జ్ఞానులుగా కాకుండా ఎవరైనా కట్టినా కూడా ఓడబెరుక్కునే వాళ్ళు కూడా ఉన్నారని అనేక వాక్య భాగాలు మనం ఎరుగుదాము. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ చెప్పిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆమె తన్ను రక్షించుకోలేదు, తన పిల్లలను కూడా రక్షించుకోలేదు, రాబోయే అల్లులను కూడా రక్షించుకోలేదు అనమాట. నిష్ప్రయోజకంగా తన యొక్క ఫ్యామిలీని ఓడబెరుక్కుంది అన్నమాట మనం చూస్తున్నాం.